ఐటీసీ గార్డెనియా రెసిడెంట్ రోడ్ అని చెప్పి యూబీ సిటీ దగ్గర ఉంది. సో అదే యూబీ సిటీ. కెన్ యూ సీ దట్ ఆ బిల్డింగ్స్? అది విజయమాల్య బిల్డింగ్ అంట. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? విజయమాల్య బిల్డింగ్ అంట. పక్కన బ్రిక్ కలర్ లో ఉన్నవన్నీ యూబీ సిటీ. చాలా బాగుంది. దీనికి పూల్ పైన ఇచ్చారు. పూల్ వ్యూ రూమ్ తీసుకున్నాం మేము. కాకపోతే అందరూ అబ్బాయిలే ఉన్నారు అందులో. వ్యూ బాగుంటది అనుకున్నాను. దీనికి ఒక లాంచ్ లాగా మంచిగా ఈ బాల్కనీ చాలా బాగుంది. నాకు షూట్ లేదు కదా, ఖాళీగా ఉన్నా అని చెప్పి రావడం జరిగింది. అండ్ అశోక్ కూడా అట్ ద సేమ్ టైం ఇక్కడే షూటింగ్లో ఉంటే దాని షూటింగ్ అయిపోయాక అది వచ్చి కలిసిందనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా అట్లా మీటింగ్ అయిపోయింది. సో నౌ వీఆర్ ఇన్ ఐటీసీ గార్డెనియా. చాలా చాలా బాగుంది హోటల్ అయితే. నేను తీసుకున్న రూమ్ అయితే అమ్మ మతి పోతుంది. చూపిస్తాను మీకు రూమ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. అసలు వ్యూ సూపర్ ఉంది కింద నుంచి, అదే పైనుంచి చూస్తే. అండ్ నైట్ అయిపోతుంది కాబట్టి లైట్స్ అన్నీ ఆన్ అవుతున్నాయి. అది షో యూ. వచ్చిందండి వయ్యారి. బాగున్నాయి కదా. వెల్కమ్ టు సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఇన్ ఐటీసీ అనమాట. సో దీంట్లో ఒక సింగిల్ బెడ్రూమ్, ఈ హాల్, దీనికి ఎక్స్ట్రా అంటే నేను ఏ హోటల్కి వెళ్ళినా ఇది లేదు బికాస్ దాని బడ్జెట్ బట్టి. ఇందులో అయితే మసాజ్ చైర్ కూడా ఉంది. రాగానే నేను అశ్వ చాలా రిలాక్స్ అయిపోయాను. అశ్వ లైట్లో ఆపేసింది కులమోహన్. అనుకున్నాను రూము, ఇంత కాదు ఇంతకు మించి ఉంది. ఇప్పుడే తిన్నాను ఏమనుకోదు. మామూలుగా కట్టెన్లు పట్టుకొని లాగితే ఇబ్బంది అని చెప్పి రాడ్లు పెట్టారు. ఈ రాడ్లతో మనం ఇట్లా మనకి ఎంత దూరంగా ఎస్. ఇప్పుడు బయటకు వెళ్దాం. ఆల్రెడీ నేను బయట చూపించాను కదా. సో ఈవినింగ్ వ్యూ చూపించాను ఇక్కడ మీకు. ఇప్పుడు నైట్ వ్యూ చూస్తే మాత్రం అవి మాత్రం కనిపిస్తే మిగతావన్నీ లైట్స్ ఆఫ్ ఉన్నాయి. కింద బాగుంది. అలా కిందకు చూస్తే మొత్తం పైనంతా గార్డెన్ స్టైల్లో చేయించారు. సో అదే యూబీ సిటీ మీకు కనిపిస్తుంది కదా. ఆ 3 కోన్ల మీద రెడ్ లైట్లు ఉన్నాయి. ఆ కింద బిల్డింగ్ అంతా అదంతా యూబీ సిటీ. అది కింగ్ ఫిషర్ బిల్డింగ్. విజయమాల్యది అంటారు. మరి ఇప్పుడు ఆయన చేతిలో ఉందో లేకపోతే ఎవరి చేతిలో ఉందో తెలియదు మనకి. ఇది యాక్చువల్ క్లోజ్ ఉంది కదా. సో ఇది ఓపెన్ చేస్తే క్లోజ్. దీంట్లో హెయిర్ డ్రైయర్ ఇవన్నీ ఇచ్చారు చూసారా, మనం హెయిర్ డ్రై చేసుకోవడానికి. అండ్ ఇది లాకర్. ఏదైనా పెట్టుకొని మనం లాక్ సెట్ చేసుకుంటే మనం ఉన్నంతసేపు హోటల్ ఏదైనా వాల్యుబుల్ వస్తువులు ఉంటే ఇందులో పెట్టుకుంటారు. డబ్బులన్నీ వాళ్ళే తీసుకున్నారు, ఇంకేం పెట్టుకుంటాం లాకర్.
రూమ్కి అయిపోయి డబ్బులు అంటారు. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. సో ఇవన్నీ డ్రాస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. ఇది షూ మిట్ట. ఇప్పుడు నేను తొడవమని లేదు. షూస్ బ్యాగ్, షూస్ ఏమైనా ఉంటే అందులో పెట్టుకోవడానికి. మనం చెప్పులు పక్కన పెట్టేసి హోటల్లో నడవడానికి చెప్పు. ఓకే, డ్యాన్స్ లేకుండా ఊరికే అటు ఇటు నడవడానికి పనికొస్తాయి. అండ్ ఇది దొంగలు వస్తే కొట్టడానికి. అశోక్ ఈ కర్ర దేనికే? అశోక్ మధ్యరాత్రిలో ఉరక పెడితే ఓకే, కర్ర ఇక్కడే పెడుతున్నాను. నేను కూడా గోకూడదా? తోలు ఉడిపోద్ది. ఇంత గోకితే వస్తుంది మొత్తం చర్మం అంతా. వెరీ హ్యాంగర్స్, బాత్రూమ్ వీ నో దట్. అండ్ ఇది ఐరన్ది. మనకి సడన్గా బట్టలు ఐరన్ చేసుకోవాలనుకుంటే నేను ఇది యూజ్ చేసి చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ సూట్స్కి వాటికి హ్యాంగర్స్, షూస్కి సంబంధించింది. ఇవి కాదు, షూస్ని పాలిష్ చేసుకోవాలన్నా లేకపోతే ఏదైనా చేసుకోవాలన్నా దానికి సంబంధించిన పెట్టుకోవడానికి ఇది ఖాళీగా ఉన్నాయి. దట్స్ ఇట్. ఐరన్ బాక్స్ ఇక్కడ ఉంది. ఇవి లాండ్రీ బ్యాగ్స్. మన బట్టలు మార్చిపోయింటే బ్యాగ్లో పెట్టేసి బయట పెట్టేస్తే ఇవి వాష్ చేసుకొని వచ్చేస్తారు. లెవెండరియా అండ్ వెయింగ్ మిషన్ కూడా ఉంది. ఇది నేను చూపించాలి మీకు, ఎందుకంటే సో ఇది డ్రెస్సింగ్ కోసం. అండ్ ఇవి డ్రాస్. ఎక్కువ రోజులు ఉంటే ఇవన్నీ పనికొస్తాయి, కానీ ఎక్కువ రోజులు ఉంటే మనకు అన్నీ పనికిరావు. ఎందుకంటే ఈ బిల్లుకి దూరం తీరిపోతాయి. సో ఇవన్నీ ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళకి. సో ఇది బాత్రూమ్. దీనికి గడిపెట్టలేదు, ఎవరైనా ఇలా జరుపుకొని లోపలికి వచ్చేసి నాన్నెత్తుంటే టీవీనే. ఓకే, సో ఇది బాత్ టబ్. దీంట్లో చూడండి, ఇది వచ్చేసి ఇదేమో బాత్ అండ్ బాడీ షాంపూ అండ్ ఇది కండిషనర్. ఇది బాడీకి యూజ్ చేయొచ్చు, హెడ్కి యూజ్ చేయొచ్చు, అలా తయారు చేసి పెట్టారు. అండ్ ఇక్కడ వచ్చేసి సోప్, బాత్ చేయడానికి ది సోప్. అండ్ బాత్రూమ్ టూర్స్ చాలా మంది చేస్తుంటే ఏమో అనుకున్నాను, కానీ ఇలాంటి బాత్రూమ్స్ ఉంటే టూరే కాదు ఏదైనా చేయొచ్చు. మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? కొంచెం టీవీ కూడా పెట్టారు, స్నానం చేసుకుంటూ టీవీ చూడడానికి. ఇది వచ్చేసి షవర్కి ఇలా పట్టుకొని షవర్ చేయొచ్చు. సో టబ్ పరిస్థితి అది. ఇవి ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ చేస్తే ఏం కనబడదు, మార్నింగ్ ఓపెన్ చేసి చూపిస్తే బయట వ్యూ కనిపిస్తుంది. అలా అని బయట వాళ్ళకి మనకు కనిపిస్తుంది. మార్నింగ్ అయితే డై ఓపెన్ చేసి చేసుకోవడం ఏంటంటే అలా లేకుండా. సో దీంట్లో ఏమేమి ఇచ్చారు చూడండి. దిస్ ఈజ్ బాడీ సిరమ్ అండ్ ఇది బాడీ సిరమ్. బాడీ సిరమ్ ఇది ఇక్కడ మంచిగా ఒక ప్లాన్ పెట్టి ఇటు ఒక మిర్రర్ ఇటు ఒక మిర్రర్, దానికి లైట్స్. అండ్ దీంట్లో వ్యానిటీ కిట్, ఇది ఇయర్ బడ్స్, మనకి క్లీనింగ్కి కావాల్సిన ఇయర్ బడ్స్ ఇట్లాంటివి వచ్చాయి. ఇట్లా షేప్ చేసుకుంటాం కదా మన నైస్ కానీ ఏదైనా, సో దానికోసం కావాల్సింది. అండ్ ఇవి ఈ ప్యాడ్స్, మేకప్ రిమూవ్ చేసుకున్నా లేకపోతే ఏదైనా మనం క్లీన్ చేసుకోవాలనుకున్న దానికోసం. ఇది కూడా అదే, ఒక టూ ఇచ్చారు. కాటన్ ప్యాడ్స్, దిస్ ఈజ్ షవర్ క్యాప్. షవర్ క్యాప్ తెలుసు కదా మీకు, స్నానం చేసినప్పుడు అంటే మన హెడ్ బాత్ చేయట్లేదు, నార్మల్ బాత్ చేస్తున్నప్పుడు
ఇది మనం హెయిర్ అంతా కవర్ అయ్యేలాగా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇట్లా పెట్టుకుంటాను. ఇలా ఇది వదిలేకుండా హెయిర్ అంతా లోపల పెట్టేసుకొని స్నానం చేస్తే మన హెయిర్ తడవకుండా ఉంటుంది. దానికోసం దీంట్లో ఒక బ్రష్, పేస్ట్. మనం ఏం మోసుకొస్తాం, ఒక్కొక్కసారి మర్చిపోయినా లేకపోయినా ఏదైనా చేసినా కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఒక బ్రష్, పేస్ట్ ఇది ఇక్కడ ఉంది. అండ్ దిస్ వన్ రేజర్, జెంట్స్ తీసుకున్నారనుకుంటారు వాళ్ళ కోసం అన్నమాట. చూసారా, రేజర్ కొత్తది. అండ్ వాళ్ళ కోసం జిలెట్ క్రీమ్ కూడా ఇచ్చారు ఇక్కడ, షేవింగ్ జెల్ ఇది వాళ్ళ అబ్బాయిలకి. అండ్ టిష్యూ బాక్స్, ఇందులో టిష్యూస్ ఇచ్చారు. ఇక్కడ ఒక సోప్ ఇచ్చారు. హాట్ వాటర్, ఇది పెడితే హాట్, ఇది పెడితే కూల్. ఇది ఇట్లా బ్యాక్ చేయడానికి. సో మార్నింగ్ క్లియర్గా చూద్దాం. ఇప్పుడైతే పడుకుందాం, ఎందుకంటే అశ్విన్ డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. అండ్ నౌ ఇట్స్ బాత్ టైమ్. సో ఫుల్ ఫోమ్ అంతా, బాత్టబ్ అంతా రెడీ అనమాట. ఎస్, తీసుకోక 1 డేకి హోటల్ రూమ్ తీసుకున్న, 2 డేస్కి తీసుకున్నా కూడా ఉన్న ఫెసిలిటీస్ అన్ని యూజ్ చేయాలన్నది మా ఏమంటారు ఇదనమాట. నేను ఇక్కడ బాత్కి అన్నీ సిద్ధం చేసుకుంటే అక్కడ మా అక్క మసాజ్ చేసుకుంటుంది. సో మార్నింగ్ లేచి రూమ్ అంతా చూపిద్దాం అనుకుంటే మార్నింగ్కి నైట్కి పెద్ద తేడా ఏం లేదు, అంతా సేమ్ పిచ్చి పిచ్చిగా ఉంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. మా అక్కలాగే సర్దేస్తుంది. అండ్ ఐ బాట్ డైసన్ యార్. నేను ఇంటికి వెళ్ళాక అది ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ డైసన్తో మా అక్కకి జస్ట్ లైట్గా ఇలా కర్ల్స్ చేశాను. అక్క స్టే 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 సి సింపుల్గా ఒక 5 minutesలో అయిపోయింది. చూసారా, చాలా బాగా వచ్చినాయి. రూమ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా 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 బాగుంది. బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. సో మేము కూడా అంత ఎక్స్పెన్సివ్ హోటల్స్లో దిగాను. బట్ ఏదో ఒక్కసారి వచ్చాం కదా, 1 డేకే కదా, ట్రై చేద్దామని చెప్పి ఇంత మంచి హోటల్ తీసుకోవడం జరిగింది. సో బాయ్ బాయ్. సో సీ యూ ఇన్ హైదరాబాద్. నేను డైసన్ సెట్ అవన్నీ చూపిస్తాను. సో మా మమ్మీకి కూడా ఎలా ఉందో ఏమనిపిస్తుందో కాస్ట్ చెప్తా. ఫస్ట్ అది వచ్చేసి 40,000-60,000 అనమాట. చూద్దాం తిడతాదా కొడతాదా అని చెప్పి. లెట్స్ గో. హోటల్ అయితే అద్దరిపోయింది అబ్బా, భలే చేశారు. సో ఎంట్రీ డోర్ చూడండి, మొత్తం వుడెన్తో. సో మా రూమ్ నెంబర్ వచ్చేసి 1403, అది అక్కడ ఉంది. ఈ పైకి వెళ్తే జస్ట్ అది ఓపెన్ టెర్రస్ అనమాట. ఇంకా ఇది కూడా ఓపెన్ టెర్రస్ నా బంద. ఫస్ట్ అయితే మేము ఇందులో కొనుక్కుందాం అనుకున్నాం, ఆ లాస్ట్ ఫ్లాట్ 5th floor. బట్ అది ఎందుకో సెట్ అవ్వలేదు. ఫైనల్గా మంచి హౌసే దొరికింది. తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జండ 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 లజ్జండ